Hi friends, good morning to everyone. Welcome to Siva Soft Spoken Hindi online classes. ఇప్పుడు మనము విధి గురించి కొన్ని క్రియల్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మీకు ముందు క్లాసెస్ లో విధి గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు కొన్ని క్రియలకు మాత్రమే కొన్ని చేంజెస్ ఉంటాయి విధిలో. అవి ఏంటో ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. సో ఈ క్లాస్ లో మనకి టాపిక్ విధి. కొన్ని క్రియలకు మాత్రమే కొన్ని చేంజెస్ ఉంటాయి. కొన్ని క్రియలకు మాత్రమే. అవి ఏంటో ఇప్పుడు మనం విందాం. మీకు ఆల్రెడీ ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న బాక్స్ వేస్తాను. క్రియ, ఇక్కడ క్రియ. నెక్స్ట్ వచ్చేసి धातु, नेक्स्ट तू, तुम, आप. धातु, तू, तुम, आप. ఓకే, ఈ విధి సంబంధించి మనకి కొన్ని క్రియలు మాత్రమే ఉంటాయి. కొన్ని క్రియలు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటోది లేనా, సెకండ్ వన్ ధేనా, థర్డ్ వన్ పీనా, फोर्थ वन करना. फर्स्ट वन, सेकंड वन, थर्ड वन అండ్ ఫోర్త్ వన్. ఓకే, ఫస్ట్ మనకి ఈ క్రియలకి తెలుగులో అర్థం అనేది తెలుసుకోవాలి. ఈ క్రియలకి లేనా, లేనా అంటే ఏంటి? తీసుకోవడం, తీసుకో, టేక్ అంటారు. ఇంగ్లీష్ అయితే టేక్ అంటారు. దేనా, ఇవ్వడం, గివ్. కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఈ లేనాకి దేనాకి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకోటి కూడా ఉంది, అది లానా. అది ఇందులో రాదు, కానీ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. లేనా, దేనా, లానా. అంటే లేనా అంటే తీసుకో, టేక్. దేనా అంటే ఇవ్వడం, గివ్ అంటారు. లానా అంటే తేవడం, బ్రింగ్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి ఈ 4 క్రియలకు మాత్రమే విధిలో కొన్ని చేంజెస్ ఉంటాయి. మనకి లేనా అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఓకే, తీసుకోవడం. దేనా అంటే ఇవ్వడం. పీనా అంటే త్రాగడం. కర్ణ అంటే చేయడం. సో వీటికి ధాతులు చెప్పండి. లేనాకి ధాతు ఏంటి? లే, అంతే కదా. మీకు నా రిమూవ్ చేసేస్తే ఆ రిమైనింగ్ పార్ట్ ధాతు. దేనాకి ధాతు ఏంటి? దే. పీనాకి ధాతువు పి. కర్ణాకి ధాతువు ఖర్. అంటే లే, దే, పీ, ఖర్. సో తూ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? జస్ట్ ధాతువే యూజ్ చేయాలి. తూ వచ్చినప్పుడు జస్ట్ మనం ధాతువే యూజ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అంటే చాలా మంది వాడుక భాషలో చాలా మంది తూ వచ్చిన తూ లేరే అంటారు. అంటే వాడుక భాషలో అంటే ఏంటంటే చాలా మంది కొన్ని వాడుక భాష ఉంటాయి. ఆ వాడుక భాషలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తూ లేరే, నువ్వు మనీ ఇవ్వరా అనుకోండి, తు పైసే దేరే, ఈ విధంగా యూజ్ చేస్తారు. తు పానీ పీరే అంటే చాలా మంది వాడుక భాషలో మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే కొందరు వాడుకగా, కొంచెం ఓకే ఇష్టంగా మాట్లాడేటప్పుడు, కొందరు అభిమానంతో ప్రేమతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఈ రే అనేది యూజ్ చేస్తారు. తు లేరే, తు పీరే, తు తామ్ కరే, ఈ విధంగా వాళ్ళు చాలా ఇష్టంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత తుమ్ వచ్చినప్పుడు, తుమ్ వచ్చినప్పుడు ధాతుకి ఏం యాడ్ చేయాలని చెప్పాను? తుమ్ వచ్చినప్పుడు ఓ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఈ సింబల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లే ప్లస్ ఓ, లే ప్లస్ ఓ అన్నప్పుడు చాలా మంది లేవో అంటారు. కొంచెం ప్రొఫెషనల్ గా చెప్పాలనుకోండి, చాలా మంది లో అని కూడా మాట్లాడతారు. లో, తుమ్ కితాబ్ లో, ఈ విధంగా. లేకపోతే లేవో అన్న కరెక్టే, చాలా మంది లో కూడా యూజ్ చేస్తారు. లో
నెక్స్ట్ వన్ దే ప్లస్ ఓ. చాలా మంది పైసే దేవో బాయ్ దేవో అంటారు. సింపుల్ గా పైసే దో, తుమ్ పైసే దో ఈ విధంగా ఇచ్చేస్తారు. నెక్స్ట్ పి ప్లస్ ఓ, పివో పిఓ అనకూడదు. తుమ్ పానీ పివో, తుమ్ చాయ్ పివో ఈ విధంగా పివో యూజ్ చేస్తారు. కర్ ప్లస్ ఓ మీకు తెలుసు, మీకు కర్ ప్లస్ ఓ అన్నప్పుడు ఇది హస్తధాతు కాబట్టి కరో. ఈ విధంగా అంటే తుమ్ వచ్చినప్పుడు మాత్రమే వీటికి కొన్ని చేంజెస్ ఉంటాయి. తుమ్ వచ్చినప్పుడు ఉదాహరణకి చూడండి, తుమ్ తుమ్ పైసే లేవో, తుమ్ పైసే దేవో, తుమ్ పానీ పివో. ఓకే, తుమ్ కామ్ కరో తుమ్ వచ్చినప్పుడు. అదే ఆప్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఆప్ వచ్చినప్పుడు లే ప్లస్ ఏ, లే అనకూడదు, లీజ్ ఏ. చాలా ఇంపార్టెంట్, లీజ్ ఏ అన్నారు. తీసుకోండి. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోండి అన్నప్పుడు ఆ పైసే లీజియే అన్నారు కానీ లేయి అనకూడదు. చాలా రాంగ్ అది. ఓకే, అందుకే చూడండి వీటికి ఆప్ వచ్చినప్పుడు మాత్రం లీజియే, లే ప్లస్ ఏ ఏమవుతుంది లీజియే. ఇప్పుడు దే ప్లస్ ఏ దేయే అనకూడదు, దీజియే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుస్తకం ఇవ్వండి అన్నప్పుడు ఆ కితాబ్ దీజియే ఇస్ రెస్పెక్టబుల్. అంటే మనం ఎదుటి వాళ్ళతో రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడొచ్చు, దీజియే. ఇప్పుడు పి ప్లస్ ఏ చూడండి, పీనా అంటే ఏంటి త్రాగడం. పి ప్లస్ ఏ ఏమవుతుంది చూడండి, పీజియే. ఆప్ పానీ పీజియే, ఆప్. ఓకే, చాంచ్ చాంచ్ అంటే మజ్జిగ, ఆప్ చాంచ్ పీజియే. ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కర్ ప్లస్ ఏ కరియే అనకూడదు, కీజియే. ఓకే, అర్థమవుతుందా? అంటే ఈ విధంగా మనము ఓకేనా విధిలో ఇక్కడ సూచన, సూచన అంటే సూచన, సూచన మీన్స్ నోట్, గమనిక అంటారు. సో అంటే తూ వచ్చినప్పుడు, తుమ్ వచ్చినప్పుడు, ఆప్ వచ్చినప్పుడు మీరు ఓకేనా ఈ విధంగా మీరు చాలా సులభమైన పద్ధతిలో మీరు నేర్చుకోవచ్చు, సరళంగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అంటే లేనా దేనా పీనా కర్నా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఆప్ ఆప్ పానీ, ఆప్ పానీ పీజియే, పిఏ అనకూడదు, ఇస్ రాంగ్ అది. ఓకేనా, పీజియే అంటే పి ప్లస్ ఏ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, పి ప్లస్ ఏ అన్నప్పుడు పిఏ యాజ్ ఈజ్ గా మనం రాయకూడదు, అంటే పీజియే ఈ విధంగా రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైసే लीजिए. ओके, आप किताब दीजिए. ఈ విధంగా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.